ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యములు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము. నీకున్న ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు నీకు సంతోషాన్ని కలుగచేయలేవు. ఒకవేళ వాటిని బట్టి నీకు సంతోషం వస్తుంది అని అనుకున్నప్పటికీ అది తాత్కాలికమైనది. ఈ రోజున మానవునిక జీవితంలో సంతోషం అనేది దూరమైపోతుందండి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అవసరతలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనిషి యొక్క హృదయానికి సంతోషం అనేది దూరమైపోతుంది. అయితే భక్తుడు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము. ఎలా మనం సంతోషించాలి? ఒక్కసారి నీకున్న పరిస్థితులన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా దేవుని వైపుకు చూడు. నీకే సమస్యలు ఉన్నాయో వాటి వైపు నీ మనసు పెట్టకుండా అవన్నీ మర్చిపోయి ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని వైపు నువ్వు చూచినట్లయితే నీకు ఆయనలో కలుగుతుంది నిజమైన సంతోషం. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించు. నీ కలిగినది ఏది కూడా నీకు సంతోషాన్ని కలుగ చేయకపోవచ్చు, కానీ దేవుని వైపు నువ్వు చూచినట్లయితే, దేవుని పైన ఆధారపడినట్లయితే ఆయనను బట్టి నీ హృదయానికి సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయము వేదనగా, దుఃఖముగా, బాధగా ఉంటూ ఉన్నదో అట్టి వారు చేయాల్సిన పని ఏంటంటే, నీవు పరిస్థితులను కాదు చూడాల్సిందే, దేవుని వైపు చూడటం నేర్చుకో. ఆయన వైపు చూస్తే నీ హృదయానికి సంతోషం కలుగుతుంది. అంటాడు భక్తుడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. దేవుని యందు నువ్వు సంతోషించటం అలవాటు చేసుకుంటే నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీరుస్తాడని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక దేవుని యందు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చి నీ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చునుగాక, మీ హృదయములకు సంతోషము కలుగునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజు నీ బిడ్డలు వారి దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ తీర్చి, మేము చూడాల్సింది మాకున్న అవసరాలను, మా పరిస్థితులను కాదయ్యా, మిమ్మును బట్టి ఆనందించి లేదా మిమ్మును బట్టి సంతోషించే ఆ హృదయాలు మా అందరికీ దయచేయమని, ఈరోజు నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.